వైశాల్యాలు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాలు 1వ భాగం. పిల్లలు, ఇప్పుడు మనం ఒకే భూమిని కలిగి ఉన్న సమాంతర చతుర్భుజాల మధ్య గల ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని తెలుసుకుందాం. అది ఏంటంటే, ఒకే భూమి కలిగి ఉండి ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానము. ఇక్కడ చూడండి, ఏబిసిడి మరియు ఏబిపిక్యూలు ఒకే భూమి ఏబిని కలిగి ఉన్న రెండు సమాంతర చతుర్భుజాలు మరియు అవి ఒకే సమాంతర రేఖలు ఏబిసిక్యూల మధ్య ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి వైశాల్యాలు సమానమని నిరూపించాలి. ఏబిసిడి సమాంతర చతుర్భుజాన్ని చూడండి. సమాంతర చతుర్భుజంలో అభిముఖ భుజాలు సమానం కాబట్టి AB = DC. ఇదే విధంగా ఏబిపిక్యూ సమాంతర చతుర్భుజంలో AB = QP. ఇవి కూడా సమాంతర చతుర్భుజం యొక్క అభిముఖ భుజాలు. దేర్ఫోర్ DC = QP. రెండు వైపులా DPని తీసేస్తే DC - DP = QP - DP. ఇప్పుడు ఇది PC = QD అవుతుంది. ఇప్పుడు ADQ మరియు BCP త్రిభుజాలని చూడండి. యాంగిల్ AQD మరియు యాంగిల్ BPC సమానం, ఎందుకంటే AQBPలు సమాంతరము మరియు QC తిర్యగ్రేఖ. కాబట్టి యాంగిల్ AQD = యాంగిల్ BPC. ఇవి అనురూప కోణాలు. ఇదే విధంగా ADBCలు సమాంతర రేఖలు మరియు QC తిర్యగ్రేఖ వాటిని ఖండిస్తుంది. కాబట్టి యాంగిల్ ADQ = యాంగిల్ BCP. ఇవి కూడా అనురూప కోణాలు. ఇంతకుముందు మనం నిరూపించిన ప్రకారం QD = PC అవుతుంది. అందువల్ల కోభూకో నియమం అంటే కోణము భుజము కోణము నియమం ప్రకారం ADQ మరియు BCP త్రిభుజాలు సర్వసమానము. సర్వసమాన త్రిభుజాలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ADQ త్రిభుజ వైశాల్యము = BCP త్రిభుజ వైశాల్యము అవుతుంది. ఇప్పుడు ABCQ చతుర్భుజంలో ABCQ వైశాల్యము = ABCQ వైశాల్యము అని చెప్పచ్చు. ఈ వైశాల్యాల్లో ఒకవైపు నుంచి ADQ త్రిభుజ వైశాల్యాన్ని మరోవైపు నుంచి BCP త్రిభుజ వైశాల్యాన్ని తీసేస్తే ABCQ వైశాల్యము మైనస్ ADQ త్రిభుజ వైశాల్యము = ABCQ వైశాల్యము మైనస్ BCP త్రిభుజ వైశాల్యము. ఈ వ్యవకలన ప్రక్రియ తరువాత ABCD సమాంతర చతుర్భుజ వైశాల్యము = ABPQ సమాంతర చతుర్భుజ వైశాల్యము అవుతుంది. ABCQ వైశాల్యము మైనస్ ADQ వైశాల్యము = ABCD సమాంతర చతుర్భుజ వైశాల్యము అవుతుంది. మరియు ABCQ వైశాల్యము మైనస్ BCP వైశాల్యము = ABPQ సమాంతర చతుర్భుజ వైశాల్యము అవుతుంది. అంటే ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానము అని అర్థం.